హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 222 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,773 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 57 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,869 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ మనం మార్కెట్ ఒక యాక్టివిటీని మీరు గమనిస్తే స్పెషల్లీ నిఫ్టీ రిలేటెడ్గా ఓపెనింగ్ ఎక్కడైతే మనకి జరిగిందో నియర్లీ క్లోజింగ్ కూడా అక్కడే అయింది. ఓపెనింగ్ 15,867 దగ్గర అయితే క్లోజింగ్ 15,869 దగ్గర అవ్వడం జరిగింది. మీన్స్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు కూడా నిఫ్టీ ఒక రేంజ్ బౌండ్లోనే మూవ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో కొంత మనకు వోల్టాలిటీ కనిపించింది. ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైం నుంచి నియర్లీ ఒక 300 పాయింట్స్ దగ్గర వరకు బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ అయితే మనకు కనిపించడం జరిగింది. కాకపోతే మార్నింగ్ మీరు గమనించారా 35,283 దగ్గర నుంచి బ్యాంక్ నిఫ్టీలో రిజెక్షన్ అండ్ అక్కడి నుంచి కొంత కరెక్షన్ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపించడం జరిగింది. అండ్ ఆ సేమ్ లెవెల్నే నిన్నటి వీడియోలో మనం రెసిస్టెన్స్ గా మాట్లాడుకున్నాం 35,280. అండ్ ఈవెన్ ఫైనల్ క్లోజింగ్ కూడా ఈ లెవెల్కి బిలోనే జరిగింది. 35,240 అరౌండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిన ఇమీడియట్గా వచ్చిన కరెక్షన్తో అగైన్ ఈ లెవెల్ బిలో బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవడం జరిగింది. ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ ఒక ట్రెండ్ని మనం గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా మనకి పాజిటివ్లోనే ఉన్నాయి. అండ్ నిన్నటి FIDA డేటాని మనం గమనిస్తే FIS సెల్ సైడ్ ఉంటున్నారు, DIS బై సైడ్ ఉంటున్నారు. అండ్ నెట్ 40 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లోకి మనీ అయితే ఫ్లో అవడం జరిగింది. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు FIS 4,284 crore దగ్గరగా పాజిటివ్ సైడ్ బయింగ్ యాక్టివిటీని చూపిస్తుంటే DIS 261 crore దగ్గరగా సెల్ సైడ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ స్టిల్ మార్కెట్స్ రిలేటెడ్ గా నా వ్యూని పాజిటివ్ గానే మెయింటైన్ చేస్తున్నాను. 15,500 మార్క్ బిలో మార్కెట్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా లెవెల్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా మనం మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూనే మెయింటైన్ చేయొచ్చు. ఫస్ట్ వీడియోకాన్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్లో మోస్ట్ ఆఫ్ ద పెన్నీ స్టాక్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ర్యాలీ అవుతున్నాయి. కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా వాటి కంపెనీస్కి అసలు ఎటువంటి బిజినెస్ లేదన్నా సరే ఆ కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైసెస్ చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అవుతున్నాయి. బికాస్ అవి చాలా తక్కువ ప్రైస్లో ఉండేసరికి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన రీటైలర్స్ అందరూ కూడా సో వీటిని ఎక్కువగా కొనుక్కోవచ్చు, ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కదా అని వీటి రిలేటెడ్గా ఎక్కువ బయింగ్ యాక్టివిటీ అయితే చూపిస్తున్నారు. సో వీడియోకాన్ రిలేటెడ్గా మార్నింగ్ మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ అప్పర్ సర్క్యూట్లో ఉంది. సో అది నేను మీకు టెలిగ్రామ్లో నియర్లీ 950 అరౌండ్ పోస్ట్ చేశాను. డోంట్ బై వీడియోకాన్, ద రెజల్యూషన్ ప్లాన్ ఈజ్ అవుట్, యూ విల్ గెట్ 0 రూపీస్. మీన్స్ వీడియోకాన్ షేర్స్ మనం కొన్నట్లయితే మనం పెడుతున్న మనీ ఫ్యూచర్లో 0 అవుతుందని. అండ్ ఫర్దర్గా కూడా మీకు ఇంకొక అప్డేట్ పోస్ట్ చేశాను. NCLT ఆర్డర్ రిలేటెడ్గా ఉన్న డేటాని మీకు నేను పోస్ట్ చేస్తూ వీడియోకాన్ రిలేటెడ్గా ఈక్విటీ క్యాపిటల్ అనేది ఫ్యూచర్లో 0 అవ్వబోతుంది. సో ఒకవేళ మీరు వీడియోకాన్ షేర్స్ని కొంటున్నట్లయితే మీరు మనీని లూజ్ అవుతారని 11:34 అరౌండ్ కూడా మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. 3 o'clock వరకు కూడా మనకి వీడియోకాన్ షేర్స్ అన్ని కూడా అప్పర్ సర్క్యూట్లోనే ఉన్నాయి. బట్ దెన్ దాని తర్వాత లోయర్ సర్క్యూట్ని లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మేక్ చేయడం జరిగింది. సో ఇక్కడ జరుగుతున్నదంతా ఏంటంటే వీడియోకాన్ అనే కాదు, ప్రీవియస్గా DHFL కానీ, ఈవెన్ ప్రీవియస్గా లక్ష్మీ విలాస్ బ్యాంక్ కానీ, ఈవెన్ అంతకుముందు చాలా కంపెనీస్ కూడా ఏవైతే NCLT ఈ రిజల్యూషన్ ప్రాసెస్లోకి వెళ్తూ ఉంటాయో సో ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఒక కంపెనీకి వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే లోన్స్ తీసుకున్నారో మనీని పే చేయాల్సి ఉంటుందో అది వాళ్ళు పే చేయలేని సందర్భంలో వాళ్ళ రిలేటెడ్గా ఉన్న ఆస్తుల్ని వేలం వేయడం జరుగుతుంది. లేదంటే ఒక రెజల్యూషన్ ప్రాసెస్లో ఆ కంపెనీని వేరొకరు టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఈ కంపెనీకి సంబంధించి ఈక్విటీ మీన్స్ ఈ షేర్స్ని ఎవరైతే కొనుంటారో వాటిని ఫైనల్గా 0 చేసేస్తారనమాట. ప్రతిసారి కంప్లీట్గా 0 చేసేస్తారంటే లేదు, కొన్నిసారి హ్యూజ్ డైల్యూషన్ జరుగుతుందన్నమాట. మీరు హోల్డ్ చేసిన షేర్ ఒక్కొక్క షేర్ వాల్యూ 10 రూపీస్ అనుకోండి, ఆఫ్టర్ రిజల్యూషన్ ఆ 10 రూపీ కాస్త 1 రూపీకి ఫాలో అయిపోవచ్చు. సో అంత హ్యూజ్ డైల్యూషన్ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి రెజల్యూషన్ కానీ NCLTకి కానీ ఒక కంపెనీ వెళ్ళిందంటే ఒకవేళ మీరు ఆ కంపెనీలో షేర్స్ని హోల్డ్ చేస్తుంటే చాలాసార్లు అప్పర్ సర్క్యూట్స్కే వెళ్తున్నాయి, రెజల్యూషన్ ప్లాన్లో ఉన్నాయి, 0 అయిపోతాయన్నా సరే అప్పర్ సర్క్యూట్స్కే వెళ్తూ ఉన్నాయి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంతగా కంపెనీకి సంబంధించిన షేర్స్ని ఎగ్జిట్ అవడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. ఐ హోప్ ఇవాళ మీకు మల్టిపుల్ అప్డేట్స్ వీడియోకాన్ రిలేటెడ్గా మీన్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఈ లోయర్ సర్క్యూట్ టచ్ అయ్యే లోపే మీరు ఎగ్జిట్ అయ్యింటారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలా మల్టిపుల్ టైమ్స్ మీకు ఎప్పుడైనా టెలిగ్రామ్లో అప్డేట్ పెడుతున్నట్లయితే సో ఒకదాని తర్వాత ఒకటి అగైన్ ఒకే టాపిక్ మీద పెడుతున్నట్లయితే కొంత ఫోకస్డ్గా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ వీడియో రూపంలో తీసుకురావడానికి టైం పడుతుంది. ఇమీడియట్గా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాం కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో మీరు లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేస్తే 2 lakh అబోవ్ మీకు సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అని కూడా మీకు నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ గుజరాత్ గ్యాస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ నియర్లీ 8% అబోవ్ దగ్గరగా ర్యాలీ అవ్వడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ నోమురా వాళ్ళు గుజరాత్ గ్యాస్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇచ్చిన టార్గెట్ నియర్లీ 475 దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తూ 800 రూపీస్ వరకు తీసుకువెళ్తున్నారు. వీళ్ళు దాని రిలేటెడ్ గా ఇంపార్టెంట్ రీజన్స్ అయితే చెప్తున్నారు. వీటిని మనం సింపుల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో గుజరాత్ గ్యాస్ అనేది ఒక గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. వీళ్ళు మెయిన్లీ ఇండస్ట్రియల్ సైడ్ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే నోమురా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రీవియస్గా Q1లో లాక్డౌన్ ఈ రిస్ట్రిక్షన్స్ కారణంగా వీళ్ళ బిజినెస్ నియర్లీ 55 to 58% దగ్గరగా ఫాల్ అయింది. కాకపోతే అది Q2కి రికవర్ అయింది. అండ్ Q3, Q4 పాయింట్ ఆఫ్ టైంకి ఒక స్ట్రాంగ్ రికవరీ కంపెనీకి సంబంధించిన బిజినెస్లో కనిపించిందని చెప్తున్నారు.
అండ్ రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్లో ప్రైజింగ్ పవర్ క్లియర్లీ గుజరాత్ గ్యాస్ రిలేటెడ్గా నెంబర్స్లో కనిపిస్తూ వచ్చింది. అండ్ వాల్యూమ్స్లో కానీ మార్జిన్స్లో కూడా ఒక స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కాబట్టి ఫ్యూచర్లో కూడా సిమిలర్ మార్జిన్స్, ఈవెన్ బెటర్ మార్జిన్స్ మెయింటైన్ అవుతాయని నోమురా వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఎన్జీటీ దగ్గర నుంచి ఈ పొల్యూషన్ రిలేటెడ్గా ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట. దీంతో ఇండస్ట్రీస్ ప్రీవియస్గా యూజ్ చేస్తున్న ఎనర్జీ రిసోర్సెస్ని కాకుండా గ్యాస్ని యూజ్ చేయాల్సి వచ్చింది. దీంతో 3 times దగ్గరగా గ్యాస్ కన్సంప్షన్ పెరిగింది. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్. ఈవెన్ ఇండస్ట్రియల్ సైడ్ వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తుండడం, ఈవెన్ రీసెంట్గా కూడా వీళ్ళు ప్రైస్ హైక్స్ని తీసుకోవడం, ఇవన్నీ కూడా వీళ్ళ మార్జిన్స్ని నెక్స్ట్ 2 to 3 yearsలో సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ చేస్తాయి, పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తాయని వాళ్ళు నమ్ముతూ ఎంటైర్ ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్లో ఉన్న వాటిల్లో వీళ్ళకి గుజరాత్ గ్యాస్ అనేది టాప్ వాల్యూడ్ పిక్ అని చెప్తున్నారు. సో వీటిని ఫ్యాక్టర్స్గా వీళ్ళు మెన్షన్ చేస్తూ ప్రీవియస్గా ఇచ్చిన 475 రూపీస్ టార్గెట్ని 800 రూపీస్కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఈవెన్ మీరు ఈ డేటాని చదవాలనుకున్న 10 అరౌండ్ మీకు ఈ ఇమేజ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. Q1 రిజల్ట్ సీజన్ ఇన్ఫోసిస్ వాళ్ళైతే స్టార్ట్ చేయబోతున్నారు. July 14th ఇన్ఫోసిస్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన Q1 నెంబర్స్ని రిలీజ్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సాగర్ సిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. సాగర్ సిమెంట్స్ వాళ్ళు July 1st ఈ కంపెనీకి సంబంధించిన స్టాక్ స్ప్లిట్ని అయితే అనౌన్స్ చేస్తారని అప్డేట్ చేయడం జరిగింది. సో నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఆ కార్పొరేట్ యాక్షన్ జరిగేదానికంటే ముందే నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతాయి, స్టాక్ ప్రైస్ తగ్గుతుంది. కాబట్టి అది ఆ స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్గా చూస్తూ మోస్ట్లీ ర్యాలీ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే సాగర్ సిమెంట్స్ దగ్గర నుంచి మన స్టాక్ స్ప్లిట్ అప్డేట్ అయితే వస్తుంది. బట్ దాని రిలేటెడ్గా డీటెయిల్స్ July 1st అప్డేట్ చేస్తారంటున్నారు. నెక్స్ట్ నిఫ్టీ ఒక టాప్ గైనర్ అనే ఏషియన్ పెయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. నియర్లీ స్టాక్ ఇవాళ 3% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. దీనికి రీజన్ మార్నింగ్ ఏషియన్ పెయింట్స్ రిలేటెడ్గా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏషియన్ పెయింట్స్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సాల్వెంట్ బేస్డ్ పెయింట్స్ రిలేటెడ్గా 5 to 7% దగ్గరగా ప్రైస్ హైక్ తీసుకోబోతున్నారని చెప్తున్నారు. మీన్స్ వీళ్ళ పెయింట్స్ రిలేటెడ్గా ప్రైజెస్ని పెంచబోతున్నారు అంటున్నారు. అండ్ వాటర్ బేస్డ్ పెయింట్స్ రిలేటెడ్గా 2% దగ్గరగా హైక్ చేస్తారంటున్నారు. పాజిటివ్ పాయింట్ అంతా కూడా సాల్వెంట్ బేస్డ్ పెయింట్స్ రిలేటెడ్గా 5 to 7% హైక్ అనేది, బికాస్ వీళ్ళ రిలేటెడ్గా బిజినెస్లో ఈ సాల్వెంట్ బేస్డ్ పెయింట్స్ అనేవి 35 to 40% దగ్గరగా ఉంటాయన్నమాట. సో ఇలా 7% దగ్గరగా ఒకవేళ హైక్ తీసుకున్నట్లయితే వీళ్ళ రిలేటెడ్గా ఉన్న 40% బిజినెస్లో వీళ్ళకి వచ్చే హైక్ ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ద్వారా వీళ్ళకి మార్జిన్స్ పెరుగుతుంది, వీళ్ళ ప్రాఫిటబిలిటీని కూడా పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇలా వీళ్ళ సాల్వెంట్ బేస్డ్ పెయింట్స్ని నియర్లీ 7% దగ్గరగా ప్రైస్ హైక్ తీసుకోబోతుంది ఏషియన్ పెయింట్స్ అని మనకు వచ్చిన అప్డేట్తో. స్టాక్ ప్రైస్ ఇవాళ 3% దగ్గరగా ర్యాలీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక బేవరేజ్ కంపెనీ. సో ఈ కంపెనీ రిలేటెడ్గా రిజల్ట్స్ నిన్న మీకు నేను టెలిగ్రామ్లో 3:30 అరౌండ్ పోస్ట్ చేస్తూ రెవెన్యూ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకు స్ట్రాంగ్గా గ్రో అయింది. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ కూడా మనకి సిగ్నిఫికెంట్గా గ్రో అవుతున్నాయి. కాబట్టి ఇది మంచి రిజల్ట్స్ అనుకున్నాం. ఈవెన్ ఇవాళ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు 8:40 అరౌండ్ ఈ స్టాక్ ని ఫోకస్ చేయండి. స్టాక్ నెంబర్స్ రిలేటెడ్ గా స్పెషల్లీ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మీరు గమనించారనుకోండి. ఒకసారి ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మాత్రమే మీరు గమనిస్తూ రండి. సో ప్రీవియస్ క్వార్టర్స్ నుంచి ఎలా మారుతుంది అనేది. సో December 2019 ఆ పాయింట్ ఆఫ్ టైంలో 10% ఉన్నది కాస్త 13, 17, 18, 21, 25 ఇలా స్లోగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో వీళ్ళ మార్జిన్స్ని వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ రీసెంట్ క్వార్టర్ నెంబర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీని ఫోకస్ చేయండి అని మార్నింగ్ టెలిగ్రామ్లో అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ కంపెనీస్ మనకి రిజల్ట్స్ని పోస్ట్ చేస్తుంటాయి. ఈవెన్ రీసెంట్ క్వార్టర్స్ నుంచి ఎవరైనా మీరు కొన్ని కంపెనీస్ని ట్రాక్ చేస్తున్నట్లయితే కొన్ని కంపెనీసే సిగ్నిఫికెంట్గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ వస్తుంటాయి. అందులో ఈ కంపెనీ ఒకటి. సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ కంపెనీ రిలేటెడ్గా ఉన్న ఇతర డీటెయిల్స్ స్టడీ చేసి ఉన్న నెగిటివ్స్ ఏమైనా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈజ్ మై ట్రిప్ వాళ్ళు కూడా వాళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. రెవెన్యూ 72% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రో అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నియర్లీ 801% దగ్గరగా, ఈవెన్ ఈపీఎస్ కూడా 800% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రో అయింది. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ కూడా స్ట్రాంగ్గానే మెయింటైన్ చేశారు. వీళ్ళ రిజల్ట్స్ని కూడా మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. నెక్స్ట్ జూబ్లెంట్ ఫుడ్ గురించి మాట్లాడుకోవాలి. జూబ్లెంట్ ఫుడ్ రిలేటెడ్గా నార్మల్గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ మనం చూసినట్లయితే ప్రాఫిట్ నియర్లీ 3.2 times దగ్గరగా గ్రో అయింది. కాకపోతే స్ట్రీట్ ఎస్టిమేట్స్ కంటే వచ్చిన నెంబర్స్ కొంత బిలోలో ఉండడంతో స్టాక్ ఇవాళ కొంత న్యూట్రల్ గా క్లోజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ 14.3% దగ్గరగా గ్రో అవుతుంటే ప్రాఫిట్స్ 3.2 times దగ్గరగా గ్రో అయ్యాయి. EBITDA 47.1%, ఈవెన్ మార్జిన్స్ కూడా 5.4% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. అండ్ స్పెసిఫిక్గా క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్కి సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అనేది చూస్తుంటారు. అదే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు, బికాస్ లాస్ట్ ఇయర్ కండిషన్స్ వేరు. కాబట్టి ఎస్టిమేట్స్ నియర్లీ 15% దగ్గరగా గ్రోత్ ఉంటుందని ఎస్టిమేట్స్ ఉంటే వీళ్ళు 11.8% దగ్గరగా సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అయితే చూపించడం జరిగింది. ఫైనల్గా జూబ్లెంట్ ఫుడ్ వాళ్ళు 6 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అయితే ప్రకటించారు. అండ్ ఇంకొకటి వీళ్ళు ప్రెజెంట్ చేసిన ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో లాస్ట్ 2 monthsలో వీళ్ళ బిజినెస్ రిలేటెడ్గా స్పెషల్లీ డామినోస్ రిలేటెడ్గా డెలివరీస్లో సిగ్నిఫికెంట్గా గ్రోత్ కనిపిస్తుంది అనమాట. లాస్ట్ 2 months ఏప్రిల్ మేలో
సో ఇది కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఓవరాల్ మనకి 0.3% దగ్గరగా నెగిటివ్లో క్లోజ్ అయినా ఈ రిజల్ట్స్ని పక్కన ఉంచిన ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోనే ఉంది. బట్ వచ్చిన రిజల్ట్స్ అండ్ లాస్ట్ 2 months రిలేటెడ్గా వీళ్ళు పబ్లిష్ చేసిన డేటా ఇది మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. నెక్స్ట్ NMDC గురించి మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి OFS ఆఫర్ ఫర్ సేల్ అనే అప్డేట్ ఎప్పుడు వస్తున్నా అది ఏ స్టాక్ రిలేటెడ్గా వస్తున్నా స్టాక్ రిలేటెడ్గా నెగిటివ్ మూవే మనకు కనిపిస్తూ ఉంటుంది. NMDC రిలేటెడ్గా OFS ఆఫర్ ఫర్ సేల్ అనేది ఈ మంత్లో జరగడానికి పాసిబిలిటీ ఉంటుందని, నియర్లీ 8 to 10% దగ్గరగా మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్లో OFS ఉంటుందనేది కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇవాళ మార్కెట్లో రన్ అవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఇది CNBC TV18 వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తనకున్న వాటాలో 7.5 to 10% వాటా దగ్గరగా ఈ OFSలో సెల్ చేయడానికి ప్రయత్నిస్తుందని కూడా CNBC వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ OFS ఈ మంత్లో కానీ ఒకవేళ ఉంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఎంత పర్సెంట్ డిస్కౌంట్తో ప్రొవైడ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి స్టాక్లో మనకి టెంపరీగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ IPOs గురించి మాట్లాడుకోవాలి. 4 IPOsని ఒక వీడియోలో పెడుతూ వాటి రిలేటెడ్గా ఉన్న బిజినెస్, వాటి పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రిలేటెడ్గా మనం IPOsని ఎలా చూడాలని ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అది ఈ వీడియో ఎండ్ కార్డ్స్లోనే వస్తుంది. ఈవెన్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. సో ఇప్పుడు ఈ IPOs రిలేటెడ్గా సబ్స్క్రిప్షన్ డేటాని మాట్లాడుకుంటే శ్యామ్ మెటాలిక్స్ రిలేటెడ్గా సబ్స్క్రిప్షన్ నియర్లీ 3 times దగ్గరగా అయింది. బట్ వేరే సోనా కామ్స్టార్లో మాత్రం మనకి నియర్లీ 0.3 times దగ్గరగా మాత్రమే సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. మీన్స్ ఫుల్ సబ్స్క్రిప్షన్ కూడా మనకి సోనా కామ్స్టార్లో కనిపించట్లేదు. ఈవెన్ గ్రే మార్కెట్ ప్రీమియం గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మనకి రన్ అవుతున్న IPOs రిలేటెడ్గా శ్యామ్ మెటాలిక్స్ రిలేటెడ్గా నియర్లీ 50% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉందని డేటా అయితే మెయింటైన్ అవుతుంది. అండ్ ఈ సోనా కామ్స్టార్ రిలేటెడ్గా లెస్ దాన్ 5% లిస్టింగ్ గెయిన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని డేటా అయితే మెయింటైన్ అవుతుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిస్టింగ్ గెయిన్స్ ఆఫ్టర్ శ్యామ్ మెటాలిక్స్, దొడ్ల డైరీ రిలేటెడ్గా 30% లిస్టింగ్ గెయిన్స్ అండ్ కిమ్స్ రిలేటెడ్గా గ్రే మార్కెట్ ప్రీమియం అయితే స్టార్ట్ అయింది. నియర్లీ 8% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని డేటా అయితే మెయింటైన్ అవుతుంది. సో కిమ్స్ ఇప్పుడు 3rd ప్లేస్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రే మార్కెట్ ప్రీమియం అండ్ లాస్ట్ ప్లేస్లో సోనా కామ్స్టార్ అయితే ఉంది. కాకపోతే ఒకసారి సోనా కామ్స్టార్ రిలేటెడ్గా అప్లై చేయాలా లేదా అనేది ఒకసారి ఈ వీడియోలో ఉన్న డేటాను ఒకసారి గమనించండి. ఎందుకని మనం ఆ కంపెనీని మిగతా కంపెనీస్తో పోలిస్తే డిఫరెంట్గా చూడాలని దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ కిమ్స్, డొడ్ల డైరీ అండ్ శ్యామ్ మెటాలిక్స్ రిలేటెడ్గా కూడా ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రిలేటెడ్గా ఉన్న వ్యూ ఏంటనేది మీరు ఒకసారి అర్థం చేసుకోగలిగితే మీ డెసిషన్ని ఈజీగా మీరు తీసుకోగలరు. సో ఒకసారి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా గమనించడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని సేమ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తున్నాను. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఇవాళ బ్రేక్ అయింది. బట్ అగైన్ రెసిస్టెన్స్ బిలోనే క్లోజ్ అయింది. ఈవెన్ టాప్ సైడ్కి వెళ్తున్నా, రెసిస్టెన్స్ నియర్గా ఉంటున్నా, నేను ఆ లెవెల్నే గమనిస్తున్నాను 35,280. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే నెక్స్ట్ లెవెల్ 35,450 అండ్ రిమైనింగ్ లెవెల్స్ అన్ని కూడా నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న లెవెల్సే. నిన్నటి వీడియోలో మనం అనుకున్న రెసిస్టెన్స్ నిఫ్టీ రిలేటెడ్గా 15,930 అండ్ ఇవాళ నిఫ్టీ నియర్లీ 15,900 వచ్చి అండ్ అక్కడి నుంచి కొంతవరకు ఫాలో అయింది. ఎక్కువ కరెక్షన్ అని కూడా అనడానికి లేదు, ఒక రేంజ్ బౌండ్లోనే ఇవాళ నిఫ్టీ మూవ్ అయింది. ఒకవేళ నిఫ్టీ ఓపెనింగ్లో 15,930 అబోవ్ ఓపెన్ అయితే 16,020ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్గా మనం గమనించవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ని గమనిద్దాం. మనం చూస్తున్నది 24th జూన్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ఇక్కడ మీరు గమనిస్తే నిన్న మనకి 16,000 దగ్గర సిగ్నిఫికెంట్గా ఇంట్రాడేలో అండ్ ఓవరాల్గా కూడా డేటా బిల్డ్ అయింది. కాకపోతే ఇప్పుడు 16,100 అండ్ 200 అండ్ 300 ఈ హైయర్ లెవెల్స్కి వెళ్ళే కొద్దీ ఇంట్రాడేలో హై యాక్టివిటీ అయితే బిల్డ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఇంట్రాడేలో టాప్ సైడ్కి మూవ్ అవుతుంది అండ్ ఈవెన్ సపోర్ట్ కూడా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి దగ్గరగానే మెయింటైన్ అవుతుంది. 15,700 లెవెల్ దగ్గర నియర్లీ 5,000 దగ్గరగా ఇంట్రాడేలో కాంట్రాక్ట్స్ బిల్డ్ అయ్యాయి అండ్ ఓవరాల్గా 29,000 కూడా అక్కడ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అయితే బిల్డ్ అవుతుంది. కాబట్టి సో నియర్ టైంలో సపోర్ట్గా 15,700నే మనం గమనించవచ్చు. కాకపోతే ఓవరాల్గా చూడాలనుకుంటే ఒక స్ట్రాంగ్ లెవెల్ని చూడాలనుకుంటే 15,500ని గమనించవచ్చు. బట్ టాప్ సైడ్కి వస్తుంటే సైకలాజికల్ లెవెల్ 16,000. సో ఆ లెవెల్నే మనం ఇంపార్టెంట్ లెవెల్గా గమనించవచ్చు. కాకపోతే రెసిస్టెన్స్ అయితే టాప్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది, స్పెషల్లీ 200-300 జోన్కి, 16,200-300 జోన్కి. సో వన్స్ 16,000 ఒకవేళ టేక్అవుట్ అయితే 16,000ని బ్రేక్ చేసినట్లయితే మార్కెట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ మనకి 16,200 రేంజ్లో అయితే స్టార్ట్ అవుతుంది. సో 16,000 ఇఫ్ అది బ్రేక్ అయితే 16,200 రేంజ్ వరకు కూడా నిఫ్టీ మూవ్ అవడానికి అండ్ ఇఫ్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే ఇమీడియట్గా 15,700 ఈ లెవెల్స్ని మనం గమనించవచ్చు. ఓవరాల్ రేంజ్ మాట్లాడుకుంటే నిన్న మాట్లాడుకున్న రేంజ్నే కంటిన్యూ చేయొచ్చు. 15,500 to 16,000 ఈ 500 రేంజ్లోనే ఈ వీక్లో నిఫ్టీ ఎక్స్పైర్ అవుతుందని. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.